హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ముందుగా కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. రాహుల్ అయితే ఫోన్‌లో మాట్లాడుకుంటూ అయితే లోపలికైతే వస్తాడండి. అప్పుడు స్వప్న అడుగుతుంది, "నువ్వు కారులో ఎవరిని తీసుకెళ్ళావో అది చెప్పు" అని. అప్పుడైతే రుద్రాని అంటూ ఉంటది, "నువ్వు రాహుల్‌నే అనుమానిస్తున్నావా" అని. అంటే నీ కొడుకుని అనుమానించకపోతే ఇంకొకరిని అనుమానించాలి అని అంటూ ఉంటుంది. అలా అన్న తర్వాత సప్ననైతే రాహుల్‌ని ఈడ్చుకుంటూ అయితే లోపలికైతే తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు రుద్రాని ఆగవే ఆగవే అని అరుస్తూ ఉంటుంది. రాహుల్‌నైతే లోపలికి తీసుకెళ్ళి అయితే ఆ చెంప ఈ చెంపనైతే గట్టిగానైతే కొడుతూ ఉంటుంది. అలా కొట్టిన సౌండ్ అయితే బయటికైతే వినిపిస్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే కావ్య కనకం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. "నేను తెస్తాను కూరగాయలు" అని అంటూ ఉంటుంది కావ్య. "నీకోసమేనే కాయకూరలు, నీకేవి నచ్చితే అవి తీసుకొని రా" అని కనకం అయితే అంటూ ఉంటుంది. కావ్య బయలుదేరుతూ ఉంటే అక్కడికైతే అనామిక వచ్చి ద గ్రేట్ డిజైనర్ అని అంటూ ఉంటుంది. గ్రేట్ డిజైనర్ అవార్డు పొందిన ఆమె కాయగూరలు తెస్తుందా అని అయితే అనామికనైతే అంటూ ఉంటుంది. కావ్య వెంటనే ఈ అనామిక ఎందుకు వచ్చిందో ఇక్కడ అడగమ్మా అని కావ్యనైతే అంటూ ఉంటుంది. "నువ్వు నా కంపెనీకి డిజైనర్ వేస్తానని అని అన్నావు, అగ్రిమెంట్ కూడా రాసావు, అది నీకు గుర్తులేదా అని అంటూ ఉంటుంది అనామిక. "నా కంపెనీకి నువ్వు వర్క్ చేయాల్సిందే" అని అనామిక అంటే, "నేను ఎలా వర్క్ చేస్తాను? నేను దుగ్గిరాల కోడల్ని, దుగ్గిరాల ఫ్యామిలీకి నేను అన్యాయం నేను చెయ్యను" అని కావ్యనైతే అంటూ ఉంటుంది. "నన్ను మోసం చేయడం ద్వారా నేను నీకు డిజైనర్ వేశాను తప్ప నేను దుగ్గిరాల ఫ్యామిలీకి మాత్రం నేను మోసం చేయను, నేను నీతో చేతులు కలపను" అని అయితే అంటూ ఉంటుంది. అనామిక అంటుంది, "నువ్వు నాకు అగ్రిమెంట్ రాసిచ్చావు సంగతి నువ్వు మర్చిపోయావా? లేకపోతే నువ్వు నా కంపెనీకి వచ్చి డిజైన్ చేస్తేనే మంచిది, లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళి జైలు ఊసలు లెక్కబెట్టవలసి వస్తుంది" అని అనామిక అంటుంది. తర్వాత కావ్యనైతే, "నేను ఇలాంటి నిర్ణయం నేను ఎలా తీసుకున్నానమ్మా" అని వాళ్ళ అమ్మతోనైతే కావ్య అంటుంది. అప్పుడు అనామికనైతే అలా బెదిరించి అయితే ఆమెనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వాళ్ళ అమ్మనైతే ఆ అగ్రిమెంట్ కాగితమే లేకుంటే అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది కట్ చేస్తే అప్పు కళ్యాణ్ అయితే ఇద్దరు అయితే అప్పుకి ఫీజు కట్టడానికైతే ఇద్దరు కలిసి వెళ్తారు. 10,000 అయితే కడతారు. 10,000 తర్వాత కడతారో కట్టారో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని అక్కడున్న సార్ కానీ అన్నీ అంటూ ఉంటారు. అప్పుడైతే కళ్యాణ్ అంటూ ఉంటాడు, "నేను కంపల్సరీ నేను కడతాను" అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పు కళ్యాణ్ అయితే ఇద్దరు కలిసి బయటికైతే వస్తారు. "ఎందుకు ఖర్చు మనకు అంతా ఇబ్బంది అవసరమా" అని అంటూ ఉంటే అప్పుడైతే, "ఏం పర్వాలేదు, నేను ఎలాగైనా కడతాను, నీ కోరిక నేను నెరవేరుస్తాను, అవన్నీ నువ్వు మర్చిపో" అని అయితే కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇది కట్ చేస్తే సీతారామయ్య రాజుని పిలిచి, "నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావని" రాజుతోటైతే సీతారామయ్య అంటూ ఉంటాడు. "నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు, నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు" అని సీతారామయ్య అంటూ ఉంటాడు. "కావ్యను ఈ ఇంటికి అసలే రావద్దు అని నువ్వు ఎలా అంటావని" సీతారామయ్యనైతే నిలదీస్తూ ఉంటాడు. "కానీ కంపెనీ అయితే లాస్లో ఉంది, ఇప్పుడైతే కావ్యను డిజైనర్గా పెట్టు" అని సీతారామయ్య అంటే అప్పుడు రాజా అంటూ ఉంటాడు, "10 సంవత్సరాలుగా నేనే గెలుస్తున్నాగా తాతయ్య, అది నీకు కనబడడం లేదా" అని రాజా అంటూ ఉంటాడు. "నీకు మీ మన్మరాలు డిజైన్లే నచ్చాయా? ఇన్ని రోజులు నా కష్టపడి నా డిజైన్లతో నేను గెలిచాను కదా తాతయ్య, ఇప్పుడు నేను ఛాలెంజ్ పెట్టుకుంటున్నాను, నేను కావ్యతో పాటు నేను గెలుస్తాను" అని అంటూ ఉంటాడు రాజు. అది కట్ చేస్తే కనకం అయితే ఆఫీస్ లాగా రెడీ అయ్యి, "నేను ఇన్ఫెక్షన్ చేస్తాను" అని అయితే కంపెనీలోకి అయితే వెళ్తూ ఉంటుంది కనకం అయితే లోపలికి వెళ్ళి సురేష్ తోటి అంటూ ఉంటుంది, "మీ మేనేజర్ ఎక్కడ? ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు అగ్రిమెంట్ కాగితాలు అయితే ఇక్కడ ఇవ్వండి" అని హంగామా చేస్తూ ఉంటుంది కనకం. "దొంగ సంతకాలు చేయించుకొని మీరు అగ్రిమెంట్ రాయించుకొని ఏదో చేస్తున్నారంట, నాకు అగ్రిమెంట్ కాగితాలు ఇవ్వండి" అని అంటూ ఉంటుంది. ఒక ఇద్దరిని వేసుకొని అయితే ఆఫీస్లోకి అయితే వెళ్తుంది అది కనకం.
అగ్రిమెంట్ పేపర్లు అయితే తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు మేనేజర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడైతే వెళ్ళి నువ్వు వాటర్ తీసుకురా అని అయితే కనకం అయితే చెప్తూ ఉంటుంది. మేనేజర్ అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత త్వరగా కానీ అంట్రా, అనామిక వచ్చే టైం అవుతుంది, త్వరగా తీయండ్రా, దొరికిందారా అని అంటూ ఉంటుంది కనకము. మేనేజర్ అయితే రాగానే నువ్వు ఇక్కడే ఉన్నావేంటి, ఇక్కడికి వెళ్ళి బాటిల్ తీసుకొని అక్కడ పెట్టు అని కనకం అయితే బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడైతే అగ్రిమెంట్ పేపర్ అయితే దొరుకుతుందండి. దొరకగానే చింపేసి దాచిపెడుతుంది. అప్పుడైతే కనకము చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడైతే అనామిక వచ్చి నువ్వు అగ్రిమెంట్ పేపర్ గురించే వచ్చావు కదా, ఎక్కడ అగ్రిమెంట్ చూపి అని అయితే అంటూ ఉంటుంది. ఇంతటితో అయితే ఎపిసోడ్ అయిపోతుందండి. తర్వాయి భాగంలోనైతే రాజు రూమ్లోనైతే కావ్యనైతే ఉంటుంది. అప్పుడు రాజు అంటూ ఉంటాడు, నువ్వెందుకు నా రూమ్లో వచ్చావు, నీకు ఇంకా సిగ్గులేదా అని తిడుతూ ఉంటాడు రాజు అయితే. అలా తిడుతుంటే కావ్యాన్ని అయితే రాజుని హర్ట్ చేసుకొని, ఏమండి నేను ఏ తప్పు చేయలేదండి అని మాత్రం అంటూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయనని నీకు తెలుసు కదండి, నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది, నేను ఏ తప్పు చేయలేదు అని అయితే అంటూ ఉంటుంది. ఓకేనా అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్, సబ్స్క్రైబ్.